దళారి చేతిలో రైతు మోసపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన పొద్దుటూరి సోమన తండ్రి నాగయ్య కరకల గ్రామం తొర్రూరు మండలానికి చెందిన రైతు తన ఎకరం పొలంలో 60 బస్తాల వరి ధాన్యం పండించాడు. కాసం భద్రయ్య అనే కమిషన్దారి క్వింటాకు అధిక డబ్బు ఎరచూపి సోమన ధాన్యంతో పాటు ఇంకొందరి ధాన్యం కొంటానని చెప్పి మిల్లు దగ్గరే డబ్బులు ఇస్తానని చెప్పి ధాన్యం లోడ్ చేయించుకుని రైతులు మోసం చేసి సూర్యాపేట మార్కెట్ కు తరలించారు. రైతులు డబ్బులు అడిగేసరికి కమిషన్ ఏజెంట్ కాసం భద్రయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న రైతు సోమన్న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు వచ్చి చూసి మోసపోయానని తెలుసుకుని మీడియాను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని తన గోడు వెలుబుచ్చాడు. తీసుకుపోతారు అన్నాడు. తర్వాత అక్కడి నుంచి వచ్చి ఈ సూర్యాపేట మార్కెట్లో పోయిండు. డబ్బులు ఇవ్వమంటే మాత్రం ఇస్తా అని ఆ విధంగానే జరుపుకుంటూ వచ్చిండు. ఇప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వగలరు. అది ఈ డబ్బులకు గాను మా డీసీఎంలో రండి, మీకు ఎమ్మటే డబ్బులు ఇప్పిస్తాను అన్నాడు. ఎవరన్నారు? భద్రయ్య అనే సేటు అన్నాడు. శనివారం ఆదివారం అయ్యేసరికి నువ్వు రాలేకపోయినామండి. అయితే ఈ శనివారం ఆదివారం వచ్చేసరికి మా ఒడ్లను మార్కెట్లో పోసిండు. ఆ మార్కెట్లో పోసి ఈ మోసాన్ని పసిగట్టి మేము ఎమ్మటే మార్కెట్ రావడం జరిగింది. ఇక్కడ మా ఒడ్లు అమ్ముకోలేదు, ఇక్కడ మా ఒడ్లు ఉన్నాయి, మాకు డబ్బులు ఇప్పించగలరు. ఏమైనా డబ్బులు ఇచ్చినా మీకు? మాకేం డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే అండి. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. మాకు 3 పిల్లలు సార్. మా డబ్బులు మాకు ఇప్పించండి. జిల్లా అధికారులు దీనిపైన వేరే వాళ్ళు ఉంటే అధికారులు ఉంటే మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. దయచేసి మీకు వేడుకుంటాను సార్.